రోడ్డు ప్రమాదాలు జరగకూడదు, నివారించాలని చెప్పి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రోడ్ ఇంజినీరింగ్ సరిగా ఉందా లేదా అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సింది. ఎల్ఎన్టీ ఇక్కడ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా ఎన్నో రోడ్లు నిర్మించింది. కానీ రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత బ్లాక్ స్పాట్స్ను గుర్తించి మళ్ళీ ప్రమాదాలు జరగకుండా మరి ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా అంటే దాని మీద కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ చర్యలు సరైనటువంటి ముందు జాగ్రత్తగా రోడ్డు నిర్మించకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి ఇక్కడ జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం గోవర్ధనగిరి దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కూడా ఇద్దరు అక్కడికక్కడే అర్ధరాత్రి సమయంలో మృత్యువాత పడటం మీద ఇక్కడ పోలీసు అధికారులు కూడా అనేక విషయాలు చెప్తున్నారు. వాస్తవం వారు చెప్తున్నారు. ఎందుకంటే ఓవర్ స్పీడ్ కానీ అలాగే రెస్ట్లెస్ డ్రైవ్ కానీ ప్రమాదమే. కానీ ఇక్కడ కొన్ని కారణాల వల్ల కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయనేది కూడా మనం గమనించాల్సింది. ఒక్కసారి మనం చూస్తున్నాం ఇక్కడ నుండి కనుక చూస్తే మాత్రం ఒకసారి అక్కడ వస్తున్నటువంటి కరువు అంటే టోల్ గేట్ దాటిన తర్వాత అక్కడ నుండి మొత్తం కరువు ఉంటుంది. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కోమల్ల రోడ్డు టోల్ గేట్ దాటిన తర్వాత అక్కడి నుండి వచ్చేటువంటి ఆ కరువు దాటుకొని మళ్ళీ ఇక్కడ రౌండ్ షేప్ తిరిగి యూటర్న్ లాగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఎస్ అంటే ఎస్ క్రాస్ షేప్లో కూడా ఇక్కడ మనకు రోడ్డు ఉంది. కానీ ఈ ఎస్ క్రాస్లో రోడ్డు ఉన్నా పర్వాలేదు, కానీ ఒకవైపు డౌన్ ఉంది, మళ్ళీ ఎత్తు ఉంది, మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదంతా కరువు రోడ్. ఇట్లాంటి కరువు రోడ్డు సమయంలో కూడా ఎట్లాంటి పరిస్థితులలో ఉంటుందో మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి దీనికి సంబంధించి కూడా ఇదే ప్రాంతంలో ఇప్పటి వరకు 2-3 ప్రమాదాలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఎన్నిసార్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి వాళ్ళకు వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదన్నటువంటి విషయాలు కూడా స్థానికులు చెప్తున్నారు. మరొకసారి దీనికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారు గోవర్ధనగిరి మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. అన్న, నిన్న జరిగినటువంటి ప్రమాదంలో 2 నిండు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. దీని ప్రమాదాన్ని ఎట్లా చూస్తున్నారు? మరి రోడ్డు ప్రమాదం జరగడానికి వల్ల ప్రధాన కారణం ఏందని మీరు అనుకుంటున్నారు? ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి ఇక్కడ ఇష్యూస్ జరుగుతున్నాయి. దీనికి గల కారణం ఇక్కడ అవతల రోడ్ హైట్ అయింది, ఇక్కడ ఈ రోడ్ ఏమో డౌన్ అయింది. దీనికి మళ్ళీ ప్రధాన కారణం ఏంటంటే వచ్చే వెహికల్స్ ఈ పక్క డౌన్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న ఎత్తుగడ్డ అయిపోయేస్తలేదు, స్పీడ్గా వస్తున్నారు. నైట్ పూట ఏమవుతుందంటే అది హైట్ అయిపోయింది, మళ్ళీ క్రాస్ అయిపోయింది. దీనివల్ల ఇష్యూ బాగా జరుగుతున్నాయి. ఎన్హెచ్ నేషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ గారు కూడా మేము ఇప్పటికీ చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు ఈ పక్క సర్వీస్ రోడ్ కూడా కావాలి. మళ్ళీ ఈ ప్రమాదాలకు షోల్డర్ లేదు. మెయిన్ రోడ్డుకు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ దాకా సిసి రోడ్ ఉంది, దీనికి షోల్డర్ లేదు. ఇంకా షోల్డర్ పెంచాల్సిన అవసరం ఉంది. సర్వీస్ రోడ్డు అంటే అది వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ ఈ షోల్డర్ వేస్తే కూడా కొంత బాగుండే అవకాశం ఉంది, కంట్రోల్ అయ్యే అవకాశం కొంత బాగుంటుందని సేఫ్టీ కొంతవరకు. ఇక్కడికి వెళ్ళి మా గోవర్ధన గ్రామ ప్రజలే ఈ రోడ్డు దాటే విషయంలో 5 చనిపోవడం జరిగింది. ఇప్పటికి 5 రోడ్డు క్రాస్ చేయడం వల్ల ఇక్కడ బరాబరి అనుకున్న రైట్స్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ కొంత ఇక్కడ నష్టం చేస్తుందని నా ఆలోచన. దీనికి ప్రమాదం నివారించాలంటే మరి ఏం చేస్తే మళ్ళీ మీ గోవర్ధనగిరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది? ఈ రోడ్డు ఈ క్రాస్ స్టేడ్ చేయాలి. స్టేడ్ చేసి 2 హైట్లు సేమ్ చేసి ఇక్కడ ఒక డివైడేటర్ ఉంది, ఇంకా దీనికంటే ముందుగా ఒక డివైడేటర్ ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ రోడ్డు మీద ఇది 80 స్పీడ్ పోవాలి, అసలుంటుంది 120-140 స్పీడ్ కూడా పోతున్నారు. ఆ స్పీడ్ కూడా మన డ్రైవర్లు తగ్గించుకుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఇక్కడ కూడా మూల కారణం కావచ్చు. ఇక్కడ లారీలు కూడా ఇసుక లారీలు కూడా బాగా ఎక్కువగా రాత్రిపూట తీవ్రంగా వస్తున్నాయి. మరి అటువంటిది కూడా ఏమన్నా ప్రమాదాలకు గల కారణం అనుకోవచ్చా? ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఇసుక లారీలు కాళేశ్వరం ఇటు పోతున్నారు. మాది 103, ఏది NH 163, కానీ ఇక్కడ మాది వచ్చి 103, ఏది రోడ్డు నెంబరు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళు కష్టపడి ఈ పక్క ఉందా ఆ పక్క ఉందా రోజు ఆపుకోవడం జరుగుతుంది. కార్లకు ప్లేస్ లేకుండా అవుతుంది వచ్చే వెహికల్స్కు. అది కూడా కొంత కారణం. ఎందుకంటే లారీలో పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా చెప్పారు ఈ బండ్లు ఇక్కడ ఆపొద్దు, ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయని. దీన్ని గవర్నమెంట్ NH వాళ్ళు పట్టించుకొని దీన్ని కొంత సాల్వ్ చేసి సర్వీస్ రోడ్లు ఇస్తే కొంత నివారణ జరుగుతుందని నా ఆలోచన.
ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ మరికొంతమంది సాక్షులు మనతో ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందని ఇప్పుడు మీ గ్రామంలో కూడా ఇప్పటికీ ఒక 5గురు విగత జీవులుగా మారని చెప్పి అంటున్నారు. అంటే సరైనటువంటి ప్రమాణాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కావాలని వెళ్ళి చనిపోరు. మరి ఈ ప్రమాదానికి గల కారణాలు మీరేం గుర్తించారు? రాత్రి సుమారు 2 గంటల ప్రాంతాన ఇందులో పడ్డదని తెలిసింది. అయితే వాస్తవానికి రాత్రి నిద్ర వచ్చింది, దాదాపు నిద్ర పోయే సమయం కాబట్టి నిద్రలో మర్చిపోయేమన్నా జరిగిపోవచ్చు. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ రోడ్డు యొక్క నిర్మాణమే సరిగా లేకపోవడమే ప్రధాన కారణంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ వస్తున్నటువంటి అంటే దాదాపు ఎస్ క్రాస్ షేప్లో ఇది ఉంది. ఒకవేళ ఎస్ క్రాస్ షేప్లో ఉన్నప్పటికీ కూడా కొంత స్ట్రైట్గా ఫ్లాట్గా ఉంటే బాగుండేది. కానీ ఒక దగ్గర డౌన్ ఉంది, మరో దగ్గర అప్ ఉంది, మరో దగ్గర కర్వ్ ఉంది. ఇట్లాంటిది అప్పుడు వచ్చినటువంటి సిగ్నల్స్ కూడా మనకు కనపడవు. ప్రస్తుతానికైతే సైన్ బోర్డ్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ప్రమాదాలకు గల కారణాలను కూడా ఇక్కడ వెంటనే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు గుర్తించి ఈ మళ్ళీ రోడ్డును కూడా కొంత పునరుద్ధరిస్తే ఇంకా బాగుంటుంది అన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.